గ్యాస్ సిలిండర్ల కొరత నిజంగానే ఉందా? లేక మిమ్మల్ని భయపెట్టి బ్లాక్ మార్కెట్ చేస్తున్నారా? ఈ ఆర్టిఫిషియల్ స్కార్సిటీ వెనుక ఉన్న అసలు డార్క్ ట్రూత్ ఏంటో ఈ వీడియోలో చూడండి. హలో ఫ్రెండ్స్! సప్లైలో చిన్న గ్యాప్ రాగానే కొంతమంది లోకల్ డిస్ట్రిబ్యూటర్లు సిలిండర్లను దాచిపెట్టి స్టాక్ హోల్డింగ్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో ప్రైస్ హైక్ ఉంటుందనే ఆశతో వీరు కావాలనే సామాన్యులకు గ్యాస్ అందకుండా చేస్తున్నారు. దీనికి తోడు ప్రజల్లో ఉన్న భయం వల్ల అందరూ ఒకేసారి పానిక్ బుకింగ్ చేస్తున్నారు. దీనివల్ల బుకింగ్ పోర్టల్స్‌పై హెవీ ట్రాఫిక్ పెరిగి సర్వర్స్ క్రాష్ అవుతున్నాయి. అందుకే మీరు యాప్‌లో ట్రై చేసిన టెక్నికల్ ఎర్రర్ లేదా వెయిటింగ్ లిస్ట్ అని వస్తుంది. ఈ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఇప్పుడు 1 సిలిండర్ పర్ 15 డేస్ రూల్‌ను స్ట్రిక్ట్‌గా అమలు చేస్తుంది. అంతేకాదు కమర్షియల్ గ్యాస్ వినియోగాన్ని కట్ చేసి ఈ స్టాక్‌ని డొమెస్టిక్ యూజ్‌కి మళ్లిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలపై ఇప్పుడు స్పెషల్ ఇన్స్‌పెక్షన్ కూడా మొదలైంది. అవసరమైతే తప్ప ముందు బుక్ చేసి సిస్టమ్‌ని లోడ్ చేయకండి. మీ ఏరియాలో గ్యాస్ డెలివరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.